Hi everyone, welcome to Narasar's Analysis. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం 134వ స్థానాన్ని ఆక్రమించింది. మరి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశానికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మాత్రం 134వ స్థానం ఎందుకు సాధించడం జరిగింది? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి? అదేవిధంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏంటిది? ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రూపకల్పన చేసింది ఎవరు? దీన్ని పబ్లిష్ చేస్తున్నటువంటి సంస్థ ఇది. దీనిలో వాళ్ళు పరిగణలోకి తీసుకున్నటువంటి పారామీటర్స్ ఏమున్నాయి? మొట్టమొదటి స్థానంలో ఎవరున్నారు? చిట్టదేవ స్థానంలో ఎవరున్నారు? భారతదేశం ఎలా ఉంది? అండ్ భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దారిద్ర్య దేశాలు ఏవైతున్నాయో, అంటే నెబరింగ్ కంట్రీస్ ఏవైతున్నాయో వాటి పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ విషయాలు కూడా ఇంకా మనం వీడియో ద్వారా చాలా క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ వి గో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసరికి హిస్టరీ ఆఫ్ హెచ్టిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వెనకాల ఉన్నటువంటి ఆ చరిత్ర ఏంటి అని ఒకసారి చూసినట్టయితే మనకు చాలా కాలం పాటు అంటే ఆల్మోస్ట్ 1980s వరకు గ్రోత్ డెవలప్మెంట్ రెండు ఒకటి అనే ఒక భావనలో ఉండేవాళ్ళు అనమాట. అంటే గ్రోత్ ఉంటే డెవలప్మెంట్ అని చెప్పేసి భావించేవాళ్ళు. కానీ అలా కాదు, గ్రోత్ డెవలప్మెంట్ రెండు వేరే వేరే. గ్రోత్ అనేది ఒక క్వాంటిటేటివ్ ప్రోగ్రెస్, ఓకే, పరిమాణ క్రమంలో మనం ఎంత సాధించామనేది గ్రోత్. అలా కాకుండా డెవలప్మెంట్ అంటే క్వాంటిటేటివ్తో పాటు క్వాలిటేటివ్నెస్ కూడా ఉండాలి. అంటే జీవన ప్రమాణాల్లో మెరుగుదల ఉండాలి, ప్రజల యొక్క జీవన ప్రమాణాల్లో మెరుగుదల ఉండాలని చెప్పడం జరిగిందన్నమాట డెవలప్మెంట్ యొక్క డెఫినేషన్లో. సో ఈ విధంగా మానవ అభివృద్ధి సూచికను రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈజ్ నన్ అదర్ దెన్ మిస్టర్ మెహబూబ్ ఉలాక్. ఎవరండి? మెహబూబ్ ఉలాక్. మెహబూబ్ ఉలాక్ ఒక చక్కని వాక్యం చెప్పడం జరిగింది. ఏమని చెప్పారంటే, ద రియల్ వెల్త్ ఆఫ్ ది నేషన్ ఈజ్ ఇట్స్ పీపుల్. అంటే వెల్త్ అంటే మనకున్నటువంటి ఖనిజ సంపదను, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులో, లేకపోతే ఫారిన్ కరెన్సీ, ఇది కాదు, పీపుల్ అని చెప్పి చెప్తున్నారు. మనం ఎంత వృద్ధి చెందినా కూడా ఆ వృద్ధి యొక్క ఫలాలు ప్రజలకు అందకపోతే, ప్రజల యొక్క జీవనంలో అదొక మెరుగుదల తీసుకురాకపోతే అది మొత్తం వృధా అని చెప్పేసి చెప్పడం జరిగింది మెహబూబ్ లాక్. సో మెహబూబ్ లాకే ఈ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని డిజైన్ చేయడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా భారతదేశానికి చెందినటువంటి అమర్త్య కుమార్ సేన్ ఎవరైతే ఉన్నారో, ఓకే, ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది ఎకనామిక్స్ సైన్సెస్లో. ఈ అమర్త్య సేన్ కూడా ఈ యొక్క మెహబూబ్ ఉలాక్ టీంలో వర్క్ చేయడం జరిగింది. ఈయన కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి దోహదపడడం జరిగింది అనమాట. అదేవిధంగా ఒకసారి చూసినట్టయితే ఈ ఇద్దరి యొక్క కలయిక ద్వారా మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది రూపకల్పన చేయడం జరిగింది 1990 సంవత్సరంలో. అదేవిధంగా ఒకసారి మీరు చూసినట్టయితే ఈ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో దీన్ని పబ్లిష్ చేసే సంస్థ పేరు ఏం పేరంటే యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది న్యూయార్క్ కేంద్రంగా ఈ యొక్క సంస్థ అనేది పనిచేయడం జరుగుతుందన్నమాట. ప్రతి సంవత్సరం మనకి ఏంటంటే ఈ యొక్క మానవ అభివృద్ధి సూచికలో దేశాల యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, ప్రపంచం యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని అన్ని కోణాల్లో అనలైజ్ చేసేసి మనకు రిపోర్ట్ ఇస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది, రైట్? సో ఆ విధంగా వీళ్ళిద్దరి యొక్క కృషి మేరకు మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది రావడం జరిగింది. అండ్ ఒక్కసారి మీరు చూసినట్టయితే ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని యొక్క కేంద్ర కార్యాలయం మనకు న్యూయార్క్లో ఉంది. అదేవిధంగా 170 పైగా దేశాలు దీనిలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. అండ్ యునైటెడ్ నేషన్స్ ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెన్స్ అండ్ యునైటెడ్ నేషన్స్ స్పెషల్ ఫండ్, ఈ రెండు యొక్క కలయిక ద్వారానే మనకు 1966 సంవత్సరంలో 1966లో మనకి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది మనకు రావడం జరిగింది. దీనికి అడ్మినిస్ట్రేటర్గా అచిమ్ స్టీనర్ ప్రస్తుతం మనకు కొనసాగుతున్నారు. సో హూ ఇస్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ యుఎన్డిపి అంటే ఏం చెప్పాలి? అచిమ్ స్టీనర్ అని చెప్పాలి. ఎప్పుడు యుఎన్డిపి ఏర్పడ్డదంటే 1966లో ఏర్పడ్డదనే విషయం మనము చెప్పగలగాలన్నమాట. దీని యొక్క కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్లో ఉంది అనే విషయం మనము తెలియాలి, రైట్? మరి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇస్తున్నటువంటి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇస్తున్నటువంటి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాలు కూడా మనము చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏవైతే అవసరమో అటువంటి విషయాలు మనము చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి చూసినట్టయితే ఒక మంచి విషయం చెప్పడం జరిగింది ఇక్కడ. ఏంటిది అంటే మనకు ఈ కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత ఒక పరిస్థితి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రపంచం గురించి మాట్లాడుతున్నాం. కోవిడ్కి ముందు వరకు ఒక ట్రజెక్టరీగా, ఒక మెల్లిమెల్లిగా మెరుగవుతున్నటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కోవిడ్ రాకతో ఏమైపోయింది అంటే
డ్రాస్టిక్గా పడిపోవడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం 2015 నుండి 2019 వరకు బాగానే ఉంది. 2019 తర్వాత ఆ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది మనకు పడిపోయినట్టు మనకు కనిపిస్తుంది. అంటే కోవిడ్ ఇచ్చినటువంటి ప్రభావం ఏ స్థాయిలో ఉందో మనకు ఈ యొక్క రిపోర్ట్ ద్వారా మనకు చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది అనమాట. రైట్. అదేవిధంగా ఒకసారి చూసినట్టయితే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ దేశాలన్నీ మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో మానవ అభివృద్ధి ఏ స్థాయిలో ఉంది అన్న దాన్ని ఓకే లెక్కించడానికి లేకపోతే అటువంటి దాన్ని ఎస్టిమేట్ చేయడానికి మనం 3 ఆస్పెక్ట్స్ చూసుకుంటాం. అంటే మానవ అభివృద్ధికి 3 కారకాలుగా చూస్తాం. ఒకటి వచ్చేసరికి హెల్త్ అంటే ఆరోగ్యం ఆర్ వైద్యం. రెండోది వచ్చేసరికి మనకు ఎడ్యుకేషన్ విద్య. మూడోది వచ్చేసరికి స్టాండ్ ఆఫ్ లివింగ్ జీవన ప్రమాణాలు. అవునా? ఈ యొక్క హెల్త్ అనేది ఏదైతే ఉందో ఆరోగ్యం ఏదైతే ఉందో దీన్ని ఎలా కొలుస్తాం మనము అంటే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్. అవునా? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని ప్రమాణంగా తీసుకొని మనము ఈ యొక్క వైద్యం గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేసరికి 2 విషయాలు చూసుకుంటాము. ఒకటేమో యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, రెండోది వచ్చేసరికి మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. ఓకే, ఈ 2 ప్రమాణాలు మనం తీసుకుంటాం అనమాట. మూడోది వచ్చేసరికి మనకు స్టాండ్ ఆఫ్ లివింగ్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, చాలా సార్లు ఇది అడగడం జరిగింది. స్టాండ్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఎస్టిమేటెడ్ బై పర్ క్యాపిటల్ ఇన్కమ్. కాబట్టి గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ ద్వారా మనం స్టాండ్ ఆఫ్ లివింగ్ ఎస్టిమేట్ చేస్తాం. ఏ దేశానికైతే 3 పారామీటర్లో మెరుగైనటువంటి స్థానం ఉందో అటువంటి దేశాలకు మంచి ర్యాంక్ రావడం జరుగుతుంది అనమాట. సో ఈ 3 పారామీటర్లను పరిగణలోకి తీసుకొని ఏ విధంగా మనకు ఎస్టిమేట్ చేస్తున్నారని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బర్త్. అవునా? సో వీటిని మనం ఎలా చూసుకోవాలి అంటే మనకు 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. ఆ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా వీటికి మనం అన్వయించవచ్చు అనమాట. ఎలాగా? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3 అంటే హ్యాపీ వెల్బీయింగ్ అని చెప్పేసి, ఓకే, హెల్దీ వెల్బీయింగ్ అని చెప్పేసి చెప్పొచ్చు. అవునా? సో దానికి మనం లింక్ చేయొచ్చు. అదేవిధంగా ఎడ్యుకేషన్, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. ఓకే, ఇది మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4లో భాగం. ఒకటి వచ్చేసరికి 4.3, ఇంకోటి వచ్చేసరికి 4.4. అవునా? అంటే అక్కడ మనకు ఎడ్యుకేషన్ గురించి మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 అనేది ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టాండ్ ఆఫ్ లివింగ్, గ్రాస్ నేషనల్ పర్ క్యాపిటా. ఓకే, అది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 8 కిందకి వస్తుంది అనమాట. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏవైతే మనకు 17 ఉన్నాయో ఆ 17లో ఉన్నటువంటి ఒక గోల్ నెంబర్ 3, గోల్ నెంబర్ 4, గోల్ నెంబర్ 8 ఈ మూడింటిని ప్రమాణంగా తీసుకొని మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మనము ఎస్టిమేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. రైట్. మరి దీంట్లో ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన స్థానాన్ని పొందినటువంటి కంట్రీ ఏదైతే ఉందో అదే స్విట్జర్లాండ్. మరి స్విట్జర్లాండ్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందని ఒకసారి చూస్తే, ఓకే, దాని యొక్క మొత్తం స్కోర్ వచ్చేసరికి 0.967 అంటే 1కి ఎంత వచ్చిన స్కోర్ 0.967 వచ్చింది అనమాట. దీంట్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్ అంటే సగటున ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు స్విట్జర్లాండ్లో బ్రతుకుతారని చూస్తే 84.3 ఇయర్స్ అంటే 84 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు సగటున ఒక వ్యక్తి స్విట్జర్లాండ్లో జీవిస్తారనమాట. అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేసరికి ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ 16.6 ఇయర్స్ అంటే యావరేజ్గా ఒక్కొక్క వ్యక్తి 16 సంవత్సరాలు చదువుతారని దాని మీనింగ్. మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ 13.9 ఇయర్స్. ఇక్కడ మొత్తం జనాభాను మనము కన్సిడర్ చేస్తాం అనమాట మీన్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. అదేవిధంగా చూడండి, గ్రాస్ నేషనల్ పర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం $69,433. $69,433 ఉంది. ఇవన్నీ విషయాల్లో స్విట్జర్లాండ్ పరిస్థితి మెరుగ్గా ఉంది కాబట్టి స్విట్జర్లాండ్కి వరుసగా రెండోసారి కూడా నెంబర్ 1 స్థానాన్ని రావడం జరిగింది. ఓకే, మరి ఇలా ఉంటే మన భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి చూద్దాం. ఇదివరకే మనం చెప్పుకున్నాం, ప్రపంచంలో ఉన్నటువంటి 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి చైనా కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇండియా కావచ్చు. వీటన్నిటిలో ఇండియా 5వ స్థానంలో ఉంది. మరి 5వ స్థానంలో ఉన్న ఇండియా ఎందుకు మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి 134వ స్థానాన్ని ఆక్రమించింది? కారణం ఏంటంటే మనము 5వ స్థానంలో దాదాపుగా $4 ట్రిలియన్. ఓకే, రీసెంట్గా వచ్చిన ఒక రిపోర్ట్లో $4.11 ట్రిలియన్ ఉంది. ఓకే, యావరేజ్గా $4 ట్రిలియన్ వేసుకున్న ఈ $4 ట్రిలియన్ యొక్క సంపద అనేది కేవలం 20 కోట్లు 30 కోట్ల జనాల వల్ల రావట్లేదు. 140 కోట్ల జనాల వల్ల మనకు, అంటే అంతమంది ప్రజల యొక్క కృషి మేరకు మనకి ఇది వస్తుంది. అదే మీరు అమెరికా తీసుకోండి, $27 ట్రిలియన్ యొక్క వ్యవస్థ కేవలం 30 కోట్ల జనాభా వల్లనే అవుతుంది.
అంటే మన దేశంలో జనాభా చాలా ఎక్కువగా ఉన్నారు. జనాభా ఎక్కువగా ఉన్నప్పుడు ఆబ్వియస్‌గా ఏమైతే మనకు ఈ పర్ క్యాపిటా ఇన్‌కమ్ తగ్గిపోతుంది. ఆబ్వియస్‌గా ఇంత పెద్ద జనాభాకు కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు మనము అందించలేకపోతున్నాము. ఆ సంపద మనకు సరిపోదు. అదే విధంగా ప్రతి ఒక్కరికి విద్య అందించడం చూడండి చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అందుకే ఒక్కసారి మీరు భారతదేశం గురించి ఒక్కసారి చూసినట్లయితే హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో 144వ స్థానం 134వ స్థానం రావడం జరిగింది. అదే విధంగా స్కోర్ వచ్చేసరికి 0.644 అక్కడేమో 0.9 పైన ఉంది. ఇక్కడేమో 0.644 కంపేర్ టు లాస్ట్ ఇయర్ బెటరే. 0.633 నుండి 0.644కి వచ్చింది. బట్ స్టిల్ ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. అవునా? హెల్త్ విషయం చూసినట్లయితే లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఎట్ బర్త్ ఎంత ఉంది అంటే 67.7 సంవత్సరాలు ఉంది. అంటే మన భారతదేశంలో సగటున ఒక వ్యక్తి 67 సంవత్సరాల పైగా జీవిస్తాడు. అదే స్విట్జర్లాండ్‌లో 84 సంవత్సరాలు. ఇక్కడ చూడండి ఎక్స్‌పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ 12.6 ఇయర్స్. అక్కడ 16 ఇయర్స్ పైన. మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ 6.6 ఇయర్స్. అక్కడ 13 ఇయర్స్ పైన. అదేవిధంగా స్టాండ్ ఆఫ్ లివింగ్ చూడండి అక్కడ $64,000 పైన ఉంటే ఇక్కడ $6,951 $6,951 అవునా? అంటే స్విట్జర్లాండ్‌తో ఎక్కడ కూడా మనం కంపేర్ చేసుకోలేకపోతున్నాం. అందుకే భారతదేశానికి 134వ స్థానంలో రావడం జరిగింది. అవునా? అదేవిధంగా ఒకసారి చూసినట్లయితే భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల పరిస్థితి ఏంటి? చైనా 75వ స్థానంలో ఉంది. శ్రీలంక మనకంటే చాలా బెటర్‌గా 78వ స్థానంలో ఉంది. మిగతా దేశాల్లో భూటాన్ కూడా 125వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 129వ స్థానంలో ఉంది. అంటే మనకంటే బెటర్‌గా ఉన్నాయి. చైనా బెటర్‌గా ఉంది. అదేవిధంగా మనకు శ్రీలంక బెటర్‌గా ఉంది. అదేవిధంగా మనకు బంగ్లాదేశ్ బెటర్‌గా ఉంది. భూటాన్ బెటర్‌గా ఉంది. కేవలం నేపాల్, పాకిస్తాన్ మాత్రమే మనకంటే తక్కువగా ఉన్నాయి. నేపాల్ 146వ స్థానం, పాకిస్తాన్ 164వ స్థానం. 46, 64 ఓకేనా? అండ్ చిట్ట చివరి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏదంటే సోమాలియా. 193వ స్థానంలో ఉంది సోమాలియా. రైట్? సో ఇది పరిస్థితి. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ స్విట్జర్లాండ్ టాప్‌లో ఉంది. నార్డిక్ కంట్రీస్ అన్ని టాప్‌లో ఉన్నాయి. ఇండియా 134వ స్థానంలో ఉంది. చైనా 75, శ్రీలంక 78. అదేవిధంగా మీరు చూసినట్టయితే మనకు పక్కనున్న దేశం భూటాన్ 125, బంగ్లాదేశ్ 129, మన పరిస్థితి 134, అదేవిధంగా నేపాల్ వచ్చే 146 అండ్ పాకిస్తాన్ 164, సోమాలియా 193 స్థానంలో ఉంది. ఇవి దేశాల యొక్క పరిస్థితులు అన్నమాట. రైట్? అదేవిధంగా ఒక్కసారి మనం చూసినట్టయితే ఇవన్నీ అనలైజ్ చేసిన తర్వాత మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశానికి ఇంకా వృద్ధి చెందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవునా? 30 కోట్ల మంది అమెరికన్స్ ఒక $27 ట్రిలియన్ సంపద వాళ్ళు ప్రతి సంవత్సరం సృష్టిస్తే మరి 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం ఎంత సంపద సృష్టించవచ్చు? అందుకనే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సూన్ ఇండియా ఈస్ గోయింగ్ టు బి ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. 2047 వచ్చేసరికి అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యే టైంకి ఇండియా రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఆశ్చర్యం లేదు. ఎందుకంటే భారతదేశానికి అంత ఎత్తు ఎదగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మెల్లిమెల్లిగా మన పరిస్థితి కూడా అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా మెరుగు అవుతుంది. ప్రొవైడెడ్ మనం సృష్టిస్తున్నటువంటి సంపద ఏదైతే ఉందో ప్రజల యొక్క సంక్షేమం కోసం, వాళ్ళ యొక్క విద్య కోసం, వాళ్ళ యొక్క వైద్యం కోసం, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగు అవడం కోసం ఒకవేళ మనము కృషి చేసినట్టయితే అప్పుడు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కూడా బెటర్ ర్యాంక్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఇదండి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సంబంధించినటువంటి విశేషాలు. Wish all good luck. This is your Nara sir. Okay, and do subscribe Nara sir's analysis channel for more updates on current affairs, on economy, geography, and many other topics. Wish all good luck. Jai Hind. Take care.